యుద్ధం అంటే బుల్లెట్లు, బాంబులు, సైనికులు అనుకుంటాం. కానీ ఈ దేశంలో కొన్ని యుద్ధాలు శబ్దం లేకుండా జరుగుతాయి. విజయం వచ్చినా ఎవ్వరు సెలబ్రేట్ చేయరు, కానీ ఓటమి వస్తే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలాంటి యుద్ధాల్లో నీడలా తిరగని మనిషి ఒకరు ఉన్నారు. అతని పేరు పెద్దగా బయటికి రాదు, కానీ అతని పేరు వింటే శత్రువులకు మాత్రం నిద్ర కూడా పట్టదు. అతనే ఇండియన్ జేమ్స్ బాండ్, అజిత్ దోవల్. అది 1945 హిమాలయ ఒడిలో ఒక చిన్న గ్రామం కీర్బనా. అక్కడ పుట్టిన అజిత్ దోవల్ ఎవ్వరు ఊహించలేదు ఈ బాలుడు ఒకరోజు దేశ భద్రతకు వెన్నుముక్క అవుతాడని. సైనిక్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక విషయం అతనిలో స్పష్టంగా కనిపించింది. డిసిప్లిన్, సైలెన్స్, అబ్జర్వేషన్. మాటలు తక్కువ, ఆలోచనలు ఎక్కువ. ఇవే ఈ దేశానికి ఆయుధాలయ్యాయి. 1968లో కేరళ క్యాడర్ IPS ఆఫీసర్గా అజిత్ దోవల్ పోలీస్ సర్వీస్లో అడుగుపెట్టాడు. కానీ అతని లక్ష్యం కేవలం ఫైల్స్, కేసులు కాదు, దేశానికి కనిపించని శత్రువులు. అప్పుడే అతన్ని పిలిచింది రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రా అంటే పేరు ఉండదు, ముఖము ఉండదు, గుర్తింపు కూడా ఉండదు, కానీ దేశం బతుకుతుంది. ఇది సినిమాల్లో చూపించే స్పై స్టోరీ అస్సలు కాదు, ఇది నిజం. అజిత్ దోవల్ పాకిస్తాన్లో 7 ఏళ్లుగా అండర్ కవర్ ఏజెంట్గా పనిచేశాడు. అక్కడ అతను IPS కాదు, రా కాదు, ఒక సాధారణ మనిషి. వీధుల్లో తిరిగాడు, కూలీలా పనిచేశాడు, మసీదుల్లో కూర్చున్నాడు. పాకిస్తాన్ సైన్యం, ISI ఉగ్రవాదుల గ్రూపులతో కలిశాడు. వాళ్ళ మాటలు విన్నాడు, వాళ్ళ మనుషులు చదివాడు. ఒక్కసారి పట్టుబడితే భారత జెండా కూడా కాపాడలేని పరిస్థితి అతనిది. కానీ అతను భయపడలేదు, ఎందుకంటే అతను దేశం కోసం జీవిస్తున్నాడు. అక్కడ ఒక చిన్న బార్బర్ షాప్ లో కత్తిరించిన వెంట్రుకలు నేల మీద పడి ఉండడం చూశాడు. ఆ వెంట్రుకలను సీక్రెట్ గా NIAకి పంపించి పరీక్ష చేయించాడు. ఆ పరీక్షలో యురేనియం మరియు రేడియేషన్ గుర్తింపబడ్డాయి. అంటే పాకిస్తాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని స్పష్టమైన సాక్ష్యం లభించింది. అది 1918 పంజాబ్ లో ఉగ్రవాదం, రక్తపాతం, భయం. ఖాలిస్తాన్ ఉగ్రవాదులు గోల్డెన్ టెంపుల్ ని ఆయుధంగా మార్చుకున్నారు. దేశమంతటా భయం ఛాయలు కమ్ముకున్నాయి. అప్పుడు తుపాకీతో కాదు, మెదడుతో యుద్ధం చేసిన వ్యక్తి అజిత్ దోవల్ గారు. అతను ఉగ్రవాదుల మధ్య ఉండి వాళ్ళ విశ్వాసం గెలుచుకున్నాడు. ఎవరు బలహీనులు, ఎవరు నాయకులు, ఎవరు భయపడుతున్నారో అని గుర్తించాడు. ఒక్క బుల్లెట్ లేకుండా ఉగ్రవాదాన్ని లోపల నుంచే చీల్చేశాడు. ఇదే ఇంటెలిజెన్స్ పవర్, అదే అజిత్ దోవల్ పవర్. అజిత్ దోవల్ గారు భారతదేశంలో జరిగిన అనేక విమాన హైజాక్ ఘటనలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. అధికార నివేదికల ప్రకారం ఆయన చర్యలు, ఆయన వ్యూహాత్మక ప్రణాళిక మరియు మానసిక విశ్లేషణ ద్వారా అనేక హైజాకింగ్ కేసులను రక్తపాతం లేకుండా ముగించడంలో సహకరించారు. అజిత్ దోవల్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, యూ డోంట్ ఫైట్ టెర్రరిస్ట్ డిఫెన్సివ్లీ, యూ టేక్ ద ఫైట్ టు దేర్ మైండ్ అని. అంటే శత్రువుని సరిహద్దుల్లో కాదు, ఆలోచనల్లో ఓడించాలి. ఈ ఆలోచనతోనే భారత ఇంటెలిజెన్స్ మారింది. ప్యాసివ్ ఇండియా నుండి ప్రొటెక్టివ్ ఇండియాకి. నాగాలాండ్లో దశాబ్దాలుగా కొనసాగిన హింసను తగ్గించేందుకు జరిగిన శాంతి చర్చల్లో అజిత్ దోవల్ గారు ముఖ్య పాత్ర వహించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా నాగాశాంతి ఒప్పందంకి మార్గం కుదిరింది. ఈ భారతదేశ భద్రతా చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామంగా పరిగణించబడుతుంది. 2014లో ఇరాక్లో ఉగ్రవాద సంస్థ అయిన ISIS చేతుల్లో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో భారత ప్రభుత్వం విజయవంతమైంది. ఈ రహస్య మరియు భద్రత చర్యల్లో అజిత్ దోవల్ గారు కీలక వ్యూహాత్మక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2014లో అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా చార్జ్ తీసుకున్నారు. ఇది అధికార పదవి కాదు, ఇది బాధ్యత. సర్జికల్ స్ట్రైక్, ఉగ్రవాదంపై నో టాలరెన్స్, సరిహద్దుల్లో కొత్త వ్యూహాలు, ఇవన్నీ ఒక నీడ మనిషి ఆలోచనలో. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఆయన అనేక కీలక నిర్ణయాలలో కీలక పాత్ర వహించాడు. 2016 సర్జికల్ స్ట్రైక్ లో యురి, 2019లో బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్, ఈ 2 టెర్రరిజంపై భారత సేన కారణంగా జరిగాయి. ఆయనే దాని వెనకాల ఒక నీడలా ఉండి ఈ భారతదేశాన్ని కాపాడుతూ వచ్చారు. ఆయన 2019లో NSAగా మళ్ళీ ఛార్జ్ తీసుకున్నారు మరియు క్యాబినెట్ మినిస్ట్రీలో కూడా ర్యాంక్ కూడా పొందారు. రీసెంట్ గా 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ దేవాలయ ప్రాంతం పహల్గామ్లోని టెర్రరిజం దాడికి భారత సైన్యం ప్రతిస్పందించింది. భారత పాకిస్తాన్ మధ్య గడిచిన క్రాస్ బార్డర్ నిశ్చితమైన లక్ష్యాలపై ఓ ప్రకటన చేసింది. ఇది కూడా NSA అజిత్ దోవల్ గారి నాయకత్వంలోనే సూచించిన తీర్మానాల్లో ఒకటి. దేశ విదేశీయుల సెక్యూరిటీ
భాగస్వాములు, శాంతి సమావేశాలు కోసం కూడా ఆయనే అంతర్జాతీయ స్థాయిలో వాయిస్ అందించారు. ఇక్కడనే కాదు, అంతర్జాతీయలో కూడా ఆయననే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. అజిత్ దోవల్ గారికి 2019లో కీర్తి చక్ర మరియు పద్మవిభూషణ్ పథకాలు లభించాయి. ఇవి కేవలం పథకాలు మాత్రమే, కానీ అతని నిజమైన గౌరవం ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోవడమే. ఈ దేశం ప్రశాంతంగా నిద్రపోతుందంటే నిద్రపోని వ్యక్తి ఒకరున్నారు. పేరు ప్రచారంలో లేదు, ముఖం తెర వెనుక ఉంటుంది, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ప్రపంచానికి కవచంగా నిలిచాయి. పాకిస్తాన్ గుండెల్లో సాధారణ మనిషిలా జీవిస్తూ శత్రువుల్ని ఆలోచనని చదివాడు. తూటా పెళ్లకుండా యుద్ధాన్ని గెలిచాడు. ఉగ్రవాదాన్ని ఆయుధంతో కాదు, ఆలోచనలతో ఓడించాడు. 46 మంది భారత నర్సులను ప్రాణాలతో మన భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చాడు. శాంతి అంటే బలహీనత కాదు, అది నాగ్ పీస్ అవార్డు ద్వారా ప్రపంచానికి చూపించాడు. అజిత్ దోవల్ గారు, మీ సేవలు చరిత్రలో చెరగని అక్షరాలు. ఈ దేశం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఇది ఒక మనిషి కథ కాదు, ఇది భారత భద్రతకు అర్పించిన గౌరవం. జై హింద్.